ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క అనుదినపు జీవితం ఆధ్యాత్మికంగాను ఇటు శారీరకంగా కుటుంబ పరంగా ఎలా ఉన్నారు, పిల్లల పరీక్షలు ఎలా రాస్తున్నారు, ప్రార్థన చేయండి. తల్లిదండ్రులుగా మీ చేతులు వారి తలల మీద ఉంచి వారి యొక్క జీవితాలు దీవించబడిన నిమిత్తమై పితరులైనటువంటి ఇస్సాకు తమ పిల్లల్ని వారిని ఆ విధంగానే దీవించాడు. చేతుల నుంచి వారి మీద ఆశీర్వాద వచనాలు పలికారు. యాకోబు కూడా తన పిల్లల్ని ఆ విధంగానే దీవించాడు. సో మీరు కూడా మీ పిల్లల మీద చేతులుంచి వారికి ప్రార్థన చేయండి, దీవించండి. విశేషమైన జ్ఞానాత్మతో దేవుడు వారిని నింపి వారిని బలపరుస్తాడు. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. సో మీ పిల్లలు ఎంతమంది ఉన్నా సరే వారందరినీ మీరు దేవుని చేతికి అప్పగిస్తూ వారందరినీ దీవించండి. డిఫరెంట్గా ఆలోచించకండి. వీడు అట్లా, వీడిట్లా, వాడిట్లా, ఈమె ఇట్లా, ఆ అమ్మాయి ఇట్లా అని ఆలోచించొద్దు. అందరినీ దేవునికి అప్పగించండి. ప్రభువా, వీరందరినీ నీవు ఇచ్చిన పిల్లలే, వీరందరినీ మీరు దీవించండి. మీ చిత్తంలో ఉన్న ఆశీర్వాదాలు దీవెనలు బిడ్డల మీదకి రావాలి అని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదము అని మనం అనుకుంటున్నాం. చాలా సందర్భాల్లో మనం ఆశీర్వాదాన్ని గురించి విన్నాం. ఆశీర్వాదము అన్న పదాన్ని ఉపయోగించకుండా ఏ ప్రార్థన ముగించబడదు. చిన్న ప్రార్థన చేసినా, ఎక్కడ ఏ ప్రార్థన చేసినా ప్రభువా ఆస్వాదించండి అని అనకుండా, ప్రార్థనలో ఆశీర్వాదం అనే మాట లేకుండా ప్రార్థన ముగించబడదు. సో పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకు ప్రార్థన తెలియకపోయినా, ఆ బిడ్డ యొక్క జీవితాన్ని గురించి పెద్దలైన మానము, సేవకులు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువర్గం కానీ బిడ్డను ఆస్వాదించండి, దీవించండి అని చెప్తూనే ఉంటాం. అట్ ద ఎండ్ ఆ బిడ్డ లేకుంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా, చనిపోయినప్పుడు కూడా ఆయన గురించి తెలియదు, కానీ ఆ చనిపోయిన వ్యక్తిని బట్టి వారి ఇంటి వారిని ఆస్వాదించండి అని ఈ విధంగా దీవెన వచనాన్ని మనం పలుకుతూ ఉంటాం. కానీ సులభమైన పద్ధతిలో ఆశీర్వాదాలు పొందడానికి చక్కటి మార్గం దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తాం. స్తుతుల ద్వారా దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. కీర్తనాకాడైన దావీదు రాజు 22వ కీర్తనలో ఈ మాట అన్నాడు కదా, ఇజ్రాయేలు చేయు స్తుతుల మీద నీవు ఆసీనుడు అవుతున్నామని. సో ఎప్పుడైతే ఆయన స్తుతుల మీద ఆసీనుడు అవుతున్నాడో, ఆయనతో పాటు ఆయన యొక్క సంపదల గని, సమస్త సర్వ సంపదలు, దీవెనలు అవి మనకు అనుగ్రహించబడుతుంటాయి. సో ఆ కాలంలో అంటే ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఈ పాట విన్నాను. ఈ హిందీలో ఆ పాట పాడుతుండే వాళ్ళు విశ్వాసులు, బిలాయిలో ఆ పాటను నేను విన్నాను. స్తుతి ఆరాధన ऊपर जाते हैं, आशीष को लेकर नीचे आते हैं. సో స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, అది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది క్రిందికి అని పిల్లలు పాడేవాళ్ళు, సంఘస్థులు పాడుతుండేవాళ్ళు. సో స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది. ధూపం వల్లే పైకి వెళ్ళినటువంటి స్తుతి ఆరాధన అక్కడి నుంచి ఆశీర్వాదాలను తీసుకొస్తుంది అని. ఇదే విషయాన్ని మనం గమనిస్తే సైక్లింగ్ గురించి సైన్స్ చెప్తుంది. వర్షాలు ఎలా పడతాయంటే, సముద్రాలు ఎండ వేడిమికి నీళ్ళన్నీ ఆవిరి మేఘాలకు వెళ్ళిపోతుంది. అక్కడ మేఘాలు చల్లబడిన తర్వాత అక్కడ ఆ మేఘాలు ఎక్కడైతే విస్తరించబడి ఉన్నాయో ఆ చోట వర్షాలు పడతాయి. ఇది సైన్స్ చెప్తుంది. సో ఇక్కడ ఈ రొటేషన్ మనం చూస్తున్నాం. ఆ వర్షాలు, మేఘాలు వచ్చి వర్షాలు కుమ్మరించడం, ఈ వర్షాల్లో పడిన నీళ్ళని అక్కడక్కడ ఇంకిపోగా మిగిలినవన్నీ మళ్ళా ఆ డ్యాములు, ఆ యొక్క నదుల్లో ప్రవహించి అక్కడిక్కడ దాటుకొని చివరిలో మనం గమనిస్తే మళ్ళీ సముద్రంలోకే కలుస్తున్నాయి. సో దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆధ్యాత్మికంగా పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనము స్తుతి ఆరాధన అనేది మన జీవితాల్లో చేయాలి. స్తుతి ఆరాధన, స్తుతి స్తోత్రం, దేవానికి వందనాలు, హల్లెలూయా అంటూ ఆయన్ని మనం నిత్యము మహిమపరుస్తూ ఉండాలి.
ఏదో ఒక ఆదివారపు ఆరాధనలో మాత్రమే స్తుతి ఆరాధన చేద్దాం, లేచి నిలబడండి అన్నప్పుడు కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా స్తుతి స్తోత్రం అంటూ మనం ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుని యొక్క సన్నిధికి అది ధూపంలాగా వెళ్తుంది. అక్కడి నుంచి ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూనే ఉంటాయి. ఆశీర్వాదం అని అంటే ఏదో ఐశ్వర్యం, కోట్ల లక్షల ఆస్తులు అని కాదు. దేవుని కాపుదలు కూడా ఆశీర్వాదమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం బయటకు వెళ్తున్నాం, తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే అది దేవుని కాపుదలే కదా, అదే ఆశీర్వాదం కదా. ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. హాస్పిటల్లో ఒకసారి ఆలోచించి చూడండి, ఒకసారి హాస్పిటల్లోకి వెళ్ళి చూడండి, నిత్యము కిటకిటలు ఆడుతున్నాయి చాలా చోట్ల. నేను గుంటూరుకి వెళ్ళినప్పుడు ఆ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ కొత్త వీధి, కొత్తపేట అనేది ఉంది, ఆ లైను అదంతా కూడా ఈ యొక్క వస్త్ర దుకాణాలు, లేకుంటే ఈ యొక్క వేరే వస్తువులు కొనడానికి కిరాణా షాపులు ఎలాగ వరుసలు ఉంటాయో ఆ విధంగా ఆ వీధులంతా కూడా ఇటు అటు కింద పైన అసలు సంబంధం లేకుండా మొత్తం హాస్పిటల్సే. అదొక హాస్పిటల్ బజార్. అంత భయంకరంగా ఏ చోటకి వెళ్ళి ఏ హాస్పిటల్ గమనించినా ఎక్కువగా పేషెంట్లు ఉండనే ఉంటున్నారు. పిల్లరా, మరి మనల్ని దేవుడు హాస్పిటల్ పాలు చేయలేదే. హాస్పిటల్ బెడ్ల మీద ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ మనం లేమే. ఇది ఆరోగ్యం కదా, ఇది ఆశీర్వాదం కదా, ఇది దేవుని కాపుదల కదా. మరి మనం స్తుతి ఆరాధన చేస్తుంటే, స్తుతి ఆరాధన ధూపం వల్ల పైకి వెళ్తే అక్కడి నుంచి ఆశీర్వాదాలను తీసుకొస్తుంది, కాపుదల ఇస్తుంది, మనకు సంరక్షణ ఇస్తుంది, మన పిల్లల్ని కాపాడుతుంది, దేవుని యొక్క రెక్కల నీడలో బిడలకి భద్రతగా అనుగ్రహించబడుతుంది. ఈరోజున ఎంతోమంది యవన పిల్లలు తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. నేను కొంతమంది యవనస్తులకు చెప్పాను, నోరు తెరిచి స్తుతించండి, స్తుతి ఆరాధన చేయండి. నోరు తెరవడానికి మాత్రం చేత కదా ఆ పిల్లకి. ఒక పిల్ల ఉంది నాకు తెలిసి, నాకు అమ్మాయి, నోరు తెరవమంటే అసలుకి అదేదో అంటారు చూడు, ఎలికి కదా నోరు పెట్టి అంటారు చూడు, ఆ విధంగా నోరు తెరవదు. ఎన్నిసార్లు చెప్పినా, నేను సేవ చేస్తున్న ఆ ప్రాంతాల్లో ఎన్నిసార్లు చెప్పినా నోరు తెరవదు. నోరు తెరిచి స్తుతి స్తోత్రం చెప్తే నిత్యముగా దేవుని యొక్క సన్నిధికి మనం చేస్తున్న ఆరాధన ధూపంలాగా వెళ్తుంది, దేవుని కాపుదల వస్తుంది. నోరు తెరవకుండా స్తుతి ఆరాధన చేయకుండా ఉంటే నీ జీవితంలోంచి ధూపం పైకి వెళ్ళదు. కాబట్టి నీకు క్షేమకరమైన ఆశీర్వాదాలు దేవుని ఎదురు నుండి రావు. కనుక ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. ఈ రోజుకి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయి, రోకలు లేని కాలాల్లో వస్తు మార్పిడి అనేది ఉండేది. వస్తు మార్పిడి, మన దగ్గర ఉన్నవి మనం ఇతరులకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం కావలసినవి తీసుకోవాలి. సో అలాంటి పని ఈ రోజుల్లో మన దేశంలో కూడా కొన్ని చోట్ల, కొన్ని అడవి జాతులలో, కొండ జాతులలో ఇక వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారే, అలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ కొన్ని చోట్ల ఇది జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. ప్రియులరా, మన జీవితంలో ఇది గమనించాలి. మనము ఈ స్తుతి ఆరాధన చేస్తున్నటువంటి వేళలో నిత్యముగా దేవుని కాపుదల, సంరక్షణ, ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, కాపుదల విషయంలో కావచ్చు, నీ చేతి పనులు దీవెనకరంగా ఉండే విషయంలో కావచ్చు, నీ వ్యవసాయం కావచ్చు, ఏదైనా ఏ పనులు చేస్తున్నా అన్నిట్లో, నీ పరీక్షల విషయంలో కావచ్చు, అన్నిట్లో నువ్వు స్తుతి స్తోత్రం అంటూ వస్తున్నా నిత్యముగా దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదం ఆ సమయానికి అవసరమైన రీతిలో ఆ యొక్క సన్నిధి నుండి ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా మనం స్తుతి స్తోత్రం అనే ఆ యొక్క మనస్సు, ఆ తలంపు, ఆ యొక్క ఉచ్చారణ మన నోట్లో నుంచి హృదయపూర్వకంగా బయటికి రావాలి. స్తుతి ఆగమర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని 50వ కీర్తనలో
మనం చూస్తాం ఆఖరి వచనాలు. స్తుతి యాగము మనం అర్పించాలి, స్తుతి యాగం అర్పించాలి. దేవుడు కోరుకునేది అదే, స్తుతి యాగం కావాలి. కనుక నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో నీ ప్రాణమున్నంత వరకు స్తుతి యాగం అనేది మర్చిపోకూడదు. హల్లెలూయా. నా చిన్నతనం నుంచి మేము పుట్టి పెరిగింది దీపెంతకొస్తూ ఆ యొక్క సంఘ సభ్యులుగా ఉన్నటువంటి టైం. నా తల్లిదండ్రులు మేము పుట్టక ముందే నా తల్లిదండ్రులు అందులో విశ్వాసం. సో ఆ సంస్థలో ఒక పాట ఉంది, నా చిన్నతనం నుంచి నాకు అది గుర్తుంది. స్తుతి యాగము నా యేసుకే అర్పించేదా నేను ఎల్లప్పుడూ. హల్లెలూయా. స్తుతి యాగము నా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. స్తుతి యాగము నా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. ఓదార్పులేనట్టి చీకటి వేళలో ఆదరణకర్తవు నాకు నీవు. ఓదార్పులేనట్టి చీకటి వేళలో ఆదరణకర్తవు నాకు నీవు. మారానుభవం మార్చిహలో, మారానుభవం మార్చిహలో సంతోషమే చితివి, గొప్ప సంతోషమే చితివి. స్తుతి యాగము నా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఆ పాటలు ఎంత ఉత్సాహాన్ని, ఎంత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తున్నాయో అంటే అంతగా మేము దీవించబడ్డాం. నా కుటుంబం అంతగా ఆస్వాదించబడింది. మా చిన్నతనం నుంచి ఈరోజు వరకు కూడా స్తుతి యాగము, స్తుతి యాగం ఇదే మాకు తెలిసిన గొప్ప రహస్యం. స్తుతి స్తోత్రాలు, స్తుతి యాగము మనం చేయటం ప్రారంభిస్తే పరము నుండి దేవుని యొక్క సన్నిధిలోకి మనకు కావలసిన ప్రతిదీ, శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి బహుమానం జ్యోతిర్మయుడైన తండ్రి ఎదురు నుండి మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితులైనా సరే స్తుతి స్తోత్రం చెప్తా ఉండు. దేవుడు తప్పుగా నీ యొక్క స్థితికి తగినటువంటి దివ్యన ఆశీర్వాదం, సంరక్షణ, క్షేమము ఆయన్ని కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క నాయన సమయంలో స్తుతి యాగము అర్పించుటే నాయన అది మీకు మహిమ తెచ్చినట్లుగా, మిమ్మల్ని ఘనపరిచినట్లుగా, స్తుతి యాగము ధూపం వలె పరమునకు చేరి పరమునున్న ఆశీర్వాదాలు మా దగ్గరికి తీసుకొస్తున్నాయని మీ లేఖనాలు మాకు తేటగచ్చు. కనుక మీ మాటల ప్రకారంగా అయ్యా మేము ఇది మొదలుకొని మా జీవితకాలం అంతం వరకు స్తుతి స్తోత్రం అనేది ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి గడియలో మేము స్తుతి స్తోత్రం మానక మా నోట్లో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మీకు సింహాసనాన్ని వేయినట్లుగాను, మీకు ధూపం వలె ఆ యొక్క స్తుతుల అర్పణ మీకు ఇంపైన సువాసనగా మారునట్లుగాను సహాయం చేయి. తద్వారా ఆయా వేళలో, ఆయా గడియల్లో, ఆ సమయాల్లో అవసరమైన ప్రతి దీవెన కానీ, ఆరోగ్యం కానీ, క్షేమం కానీ, కాపుదల కానీ, అయ్యా ఆశీర్వాదం, అభివృద్ధి ఏదైనా సరే వారి వారి జీవితాలకు తగినట్లుగా మీరు అనుగ్రహించి మీ నామాన్ని కనపరచు. చాలిందేవుడుగా ఉండి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందినాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుని మానక స్తుతి యాగం చేస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, కాపుదల, ఆశీర్వాదం తోడేవుని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు యొక్క కృప మనకు ఆ విధంగా తోడే ఉంటుంది. స్తుతి యాగము చేస్తూ ఉండు. ఏ క్షణమైనా సరే, ఏ పరిస్థితికైనా సరే నీకు కావలసిన ఆయా సమయానికి సంబంధించి నీకు ఏమైతే అవసరమైందో
అవన్నీ పరము నుండి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి కనుక మీరు అనేకులకి షేర్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. నిజంగా ఆ విధంగా చేయండి, పరిచర్యకు తోడ్పడండి. అలాగే మీ కామెంట్స్ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంతగా మీరు రాయగలిగితే కామెంట్స్ చేయండి. మీ పేరు అయినా సరే, మేము పలానా ఊరు నుంచి ఈ వాక్యాలు వింటున్నాం అంటూ మీరు దాన్ని మెన్షన్ చేసినా మాకు సంతోషం. ఎందుకంటే ఆ ప్రాంతాలను గుర్తుపెట్టుకొని నేను ప్రార్థన చేస్తాం. నాకు తెలిసిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు కూడా మీ పేర్లు పలానా ఏరియా నుంచి మేము చూస్తున్నాము అని రాస్తే ఆ ఊరు గురించి, ఆ ప్రాంతం గురించి మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటాం. కృప తోడుగా ఉన్నది. హల్లెలూయా.